హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. వరుస విమాన ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మరొక విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. టేకాఫ్ అవుతున్నటువంటి సమయంలో ఈ యొక్క ప్రమాదం సంభవించింది. కాకపోతే అక్కడ ఎవరికి ఏం కాలేదు. త్రుటిలో ఒక భారీ పెను విపత్తు అయితే తప్పినట్టుగా కనపడుతుంది. తాజాగా ఇది అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. ఈ విమాన ప్రమాదం అక్కడ చోటు చేసుకుంది. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం AA3023 ల్యాండింగ్ గేర్లో మంటలు చెలరేగడంతో విమానాన్ని రన్వే పైన నిలిపివేశారు. అందులోని 173 మంది ప్రయాణికులు, చూడండి 173 మంది ప్రయాణికులు. ఒకవేళ ఈ ప్రమాదం కనుక భారీ ప్రమాదంగా మారితే ఎంత ప్రాణ నష్టం జరిగేదో ఊహించండి. సో వారందరూ కూడా ప్రస్తుతం సురక్షితంగా డీబోర్డ్ చేయించారు. ఈ సంఘటనకు సంబంధించినటువంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎందుకంటే మొన్న 45 మంది మరణించినటువంటి ఘటన చూసాం. రష్యా విమానం చైనా సరిహద్దుల్లో కూలిపోయినటువంటి ఘటనలో ప్రయాణికులంతా కూడా చెల్లాచెదరైపోయి అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన అంతకుముందు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. అహ్మదాబాద్ ఘటన తర్వాత అంతకుముందు కూడా జరిగాయి. కానీ అత్యధికంగా ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనగా అహ్మదాబాద్ ఘటన నిలిస్తే ఆ తర్వాత వరుసగా ఏదో ఒక చోట రోజు విమానాలకు సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూసా, లేకుంటే ప్రమాదాలు జరగడమా, ప్రమాదానికి కారణం కావడమా, ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. మొన్న రష్యాకు సంబంధించిన మరో పెను విపత్తు అది అహ్మదాబాద్ తర్వాత అంతమంది ఎక్కువ చనిపోయినటువంటి ఘటన. తాజాగా 170 మందితో ప్రయాణిస్తున్నటువంటి విమానం, అమెరికాకు సంబంధించిన విమానం త్రుటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకుంది. దీంతో వారందరూ కూడా ప్రాణాపాయ స్థితి నుంచి వారందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూడా అక్కడి నుంచి బిక్కుబిక్కుమంటూ కూడా సేఫ్గా బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. డెన్వర్ విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందినటువంటి ఒక విమానాన్ని టేకాఫ్ సమయంలో వెంటనే నిలిపివేశారు. ల్యాండింగ్ గేర్లో సమస్య తలెత్తడంతో రన్వే పైన ఒక్కసారిగా మంటలు, పొగలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది చర్యలు చేపట్టారు. విమానంలోని 173 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సో ఈ క్రమంలో ఒక వ్యక్తికి స్వల్ప గాయమైనట్లుగా కూడా అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించినటువంటి రెస్క్యూ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రయాణికులు భయంతో విమానం నుంచి స్లైడ్ల నుంచి ద్వారా బయటకు రావడం ఆ వీడియోలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ప్రాణాలు పోతాయి అనేటువంటి ఆందోళనతోటి వారు తప్పించుకోవడానికి నానా రకాల మార్గాలను కూడా అన్వేషించినట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా తీవ్ర గందరగోళానికి గురవడమే కాకుండా ఆ విమానం నుంచి బయటపడడానికి ఎగ్జిట్స్ ఎక్కడున్నాయో కూడా, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అవన్నీ కూడా వెతికినటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టు కనపడుతుంది. సో ఆ ప్రయాణికులను ఆ తర్వాత దింపినటువంటి తర్వాత బస్సుల ద్వారా టెర్మినల్కు తరలించారు. 5 ప్రయాణికులను సంఘటనా స్థలంలో పరీక్షించగా ఒకరికి గేట్ వద్ద పరీక్షించి ఆసుపత్రికి తరలించారు. వారందరూ కొంత స్వల్ప అస్వస్థతతో ఉన్నారు. AA3023 విమానం బోయింగ్ 737 మాక్స్ 8 మోడల్ మయామీకి వెళ్లేందుకు సిద్ధమైనటువంటి, చూడండి ఇది కూడా బోయింగ్ విమానమే. టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికే రన్వే పైన మంటలు వచ్చాయి. ఇన్ కేసు ఒకవేళ టేకాఫ్ అయినటువంటి తర్వాత ఈ ప్రమాదం జరుగుంటే ఇంకా పెద్ద ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉంది. ఆ క్రమంలో ల్యాండింగ్ గేర్లోని టైర్లో సాంకేతిక సమస్య తలెత్తినట్టుగా అమెరికన్ ఎయిర్లైన్స్కు తెలిపింది. రన్వే పైన విమానం ఆగిపోవడంతో అగ్నిమాపక బృందాలు, విమానాశ్రయ సిబ్బంది వెంటనే స్పందించారు. ఇది శనివారం సాయంత్రం జరిగింది. 5:10 సమయంలో వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పినట్లుగా డెన్వర్ ఫైర్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఈ సంఘటన పైన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు ప్రారంభించింది. ఘటన ఎలా జరిగింది, టేకాఫ్ కంటే ముందే అన్ని పరీక్షిస్తారు, అయినా కూడా ఇది ఎలా జరిగిందనే దానికి సంబంధించిన దర్యాప్తు కూడా కొనసాగుతుంది. నార్త్ కరోలినాలోని షార్లెట్కు వెళ్ళవలసినటువంటి అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం రన్వే పైన వెళ్తుండగా ఈ సాంకేతిక సమస్య తలెత్తిందని అక్కడ ఉన్నటువంటి అధికారులు వెల్లడించారు. సో ఏదేమైనా కూడా వరుస విమాన ప్రమాద ఘటనలు తీవ్ర బెంబేలెత్తిస్తున్నాయి. సాంకేతిక సమస్య తలెత్తిందని అక్కడ అధికారులు తెలిపారు. సో దీంతో ప్రయాణికులందరూ కూడా సేఫ్గా బయటికి రావడంతో ప్రమాదం జరుగుతున్న సమయంలో పైలట్లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసే ప్రయత్నం చేశారన్నారు. ఈ ప్రయత్నంలోనే విమానం కింద భాగంలో మంటలు చెలరేగాయి. దీంతో క్యాబిన్లో దట్టమైన పొగ నిండిపోవడంతో
అప్రమత్తమైనటువంటి సిబ్బంది గాలితో నిండినటువంటి స్లైడ్ల నుంచి ప్రయాణికులకు బయటకు పంపారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు, స్వల్ప గాయాలు ఒకరిద్దరికి అయ్యాయి. కానీ పైలట్ అప్రమత్త కారణంగా పెను ప్రమాదం తప్పినట్లుగా అధికారులు తెలిపారు. ఏదేమైనా కూడా విమానం నుంచి దట్టమైనటువంటి పొగలు వస్తున్నటువంటి సమయంలో పలువురు ప్రయాణికులు ఒక చేత్తో తమ పిల్లలు, మరో చేత్తో తమ లగేజీతో స్లైడ్ పై నుంచి జారుతూ కిందకు వచ్చారు. ఈ ఘటన పైన డెన్వర్ విమానాశ్రయం, అమెరికన్ ఎయిర్లైన్స్ ప్రకటన విడుదల చేశాయి. ఈ ఘటనలో కేవలం ఒక వ్యక్తికి మాత్రమే గాయాలయ్యాయి. సదరు వ్యక్తికి మొదట ప్రథమ చికిత్స చేసి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులను అందరినీ బస్లో టెర్మినల్కు తరలించారు. విమానం టైర్కు సంబంధించిన నిర్వహణ విషయంలో ఇప్పటికీ హెచ్చరికలు చేసినట్టుగా ఎయిర్లైన్స్ పేర్కొంది. ఈ ఘటన తర్వాత సర్వీస్ నుంచి తొలగించి దర్యాప్తు ప్రారంభించినట్టుగా పేర్కొంది. ఈ సందర్భంగా విమానయాన సంస్థ ప్రయాణికులకు క్షమాపణ కూడా చెప్పింది. అగ్ని ప్రమాద నేపథ్యంలో విమానాశ్రయంలోని రన్వే పైన కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. విమానాన్ని రన్వే నుంచి తొలగించిన తర్వాత మళ్ళీ రాకపోకలు మొదలయ్యాయి. ఏదేమైనా కూడా ఈ భారీ విపత్తు అనేది ఆ వీడియోలో కనుక చూస్తే ఎంత పెద్ద ప్రమాదం తప్పిందనేటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. 170 మంది ప్రయాణికులు ఈరోజు వారికి అదృష్టం బాగుండి ఏం కాలేదు. కానీ ఒకవేళ టేకాఫ్ అయినటువంటి తర్వాత గాల్లో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తే మాత్రం తీవ్రమైనటువంటి విషాదంగా మారేటువంటి అవకాశం ఉండేది. కానీ అదృష్టవశాత్తు ఈ ప్రమాదం చిన్న ప్రమాదంగానే మారింది. దీంతో మరొకసారి విమాన ప్రమాదాలకు సంబంధించినటువంటి చర్చ వైరల్గా మారుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.